మా ఆనందంలో మీరందరూ కూడా భాగమైనందుకు మా సంతోషం రెట్టింపయింది. మీలాగే నేను కూడా పెద్దబాబుని పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరా అని ఎదురుచూస్తున్నాను. ఈ మధుర క్షణాలని ఘట్టమనేని కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మా పెద్దబాబుకి జీవితంలో ఎలాంటి లోటు ఉండకూడదని ప్రయత్నించాం. దేవా నోటి వెంట వచ్చే ఆ అమ్మాయి పేరు ఇప్పుడు ఇక్కడ మీ అందరి సమక్షంలో మేం కూడా వినబోతున్నాం. పెద్దబాబు రానన్నా. రానన్నా. పెద్దబాబు చెప్పు నాన్నా, నీ మనసులో మాటని ఈ అమ్మతో పంచుకో. అలాగే మన కోసం ఇక్కడికి విచ్చేసిన నరసరావుపేట ప్రజానికం మొత్తానికి నీ మనసులో మాట చెప్పు. చెప్పు నాన్నా. అమ్మా, నన్ను ఏం చెప్పమంటున్నావు? నేనేం చెప్పనమ్మా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మా ఆసక్తిని ఇంకా పెంచక పెద్దబాబు. నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో అందరి ముందు చెప్పే. పెద్దబాబు, నీ మాటతో అందరి హృదయాలు ఆనందంతో తడిసి ముద్దైపోవాలి. బ్రో, బాబీ ఎవరో ఎక్కడుందో చెప్పు బ్రో. చెప్పండి పెద్దబాబు గారు, మీ మాటే నా మాటగా చెప్తాను. మీకోసం పానమైనా ఇస్తాను. పానం నానేనని ఒక్క మాట చెప్తే అమ్మగారి కాళ్ళట్టుకొనైనా మన ప్రేమని అర్థం చేసుకోమని ఏడుకుంటాను. ఆంటీ చేయని పూజ లేదు, నీకోసం చేయని త్యాగాలు లేవు. చెప్పు బావా, నీ మనసులో ఉన్నదెవరో చెప్పేసే. బావా? అవును బావా, ఒక్క మాట చెప్పమంటున్నాను. చెప్పండి పెద్దబాబు గారు, చెప్పండి. ఆగండి. నన్నేదో చెప్పమని నువ్వు బావా అని తను నన్నేమడుగుతున్నారు? ఏం చెప్పమంటున్నారు? ఇంతకీ మీరెవరు? న్యూరో సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో జరిగిన సంఘటనలు రిపీట్ అయితే మర్చిపోయిన వాళ్ళను గుర్తుపట్టచ్చు. గత విషయాలు కూడా గుర్తుకు రావచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైం. మిస్టర్ దేవాకి ట్రీట్మెంట్ జరిగిన విషయాలు ఈ ఫుటేజ్లో ఉన్నాయి, చూడండి.
అఖిల మహి మహి ఏమైంది అఖిల? ఏమైంది మామ్? కొంచెం రివెంజ్ చేయి నాన్న, ఏమైంది? కొంచెం రివెంజ్ చేయి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, చేస్తామా? స్టాప్ ఇట్. ఇప్పుడు జూమ్ చేయి, అఖిల ఏంటి జూమ్ ఇట్, అఖిల? జూమ్ ఇట్. ఆగండి, జూమ్ చేయి. చేసా. ఎస్, అవే 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 కళ్ళు. తనే తనే మన కోళ్ళండి. బాబీ మన పెద్ద కోడలు హాస్పిటల్కి వచ్చింది. ఎస్ ఎస్ తనే అవే కళ్ళు. గౌరీ, వదినా, పెద్ద కోడలు హాస్పిటల్కి వచ్చింది. మన పెద్ద బాబు కోసం వచ్చింది. హాస్పిటల్లో ఉన్న అన్ని కెమెరాల ఫుటేజ్ తీసుకోండి. ఎంట్రీ గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర కెమెరా ఫుటేజ్ కూడా రావాలి. అలాగే వదినా. ఖచ్చితంగా నా పెద్ద కోడలు ఎవరో తెలుస్తుంది. తెలుస్తుంది, అవును. నీలాంబరి అంటే నువ్వు కూడా హాస్పిటల్లో ఉన్నావు కదా. తను చూసావా? నా పెద్ద కోడల్ని చూసావా? అది లేదు. చూడలేదా? పార్వతి, నువ్వేనా చూసావా? చెప్పు పార్వతి. చెప్పు పార్వతి, నువ్వు చూసే ఉంటావు, చెప్పు. అవునా ఆంటీ, పార్వతికి పెద్ద కోడలు ఎవరో తెలిసే ఉంటుందనుకుంటా. అక్కడే ఉంది కదా. చెప్పు పార్వతి, చెప్పు పార్వతి. చెప్పు పార్వతి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పెద్ద బాబు, కొద్ది రోజులు ఆఫీస్ పనులన్నీ మహి చూసుకుంటాడు నాన్న. లేదమ్మా, నేనే వెళ్తాను. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి కదా. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ చూశారంటే నేను చెప్పిన అబద్ధం, నువ్వు చేసిన యాక్సిడెంట్ అన్నీ బయటపడతాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలి నీలాంబరి? మన హ్యాండ్ ఓవర్లో ఉన్న డాక్టర్ని కలిసి కెమెరా ఫుటేజీని సంపాదించాలి. అర్థమైందా? పద.